మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈరోజు? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద, చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి, చెల్లి గురించి కూడా సోదరిగా భావించి అదే భారతిరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి. సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావా? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నామని చెప్తున్నారు, కానీ మీరు తీసుకున్నది ఏంటి? మేము ఇంతమందే వస్తున్నామని చెప్తున్నారు, కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు. ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. కాదు, మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి, మేము పర్మిషన్ ఇస్తాం, దానికి తగ్గ సెక్యూరిటీ వైజ్గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరు పరామర్శకి వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే, మేము ఎప్పుడు కూడా నో అనలేదే. మీరు ఎంతమంది వస్తారు? మీరు ఒక పర్ఫార్మా ఇస్తున్నాం, మీరు ఎంతమంది వస్తారు, ఎక్కడికెక్కడ దిగుతారు, ఎక్కడ హెలిప్యాడ్ పెడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు, ఇదంతా కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. దీనికి తగ్గట్టుగా మేమందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా, మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు, జనాలకి ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్ది మేము పనిచేస్తూ ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే అండి, ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు. అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్ళి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 4వ తారీఖు 2024లో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి 2-3 రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి 3 ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈరోజు మనం ఆ క్యాన్వాయ్లో గనక అబ్జర్వ్ చేస్తానండి, వెళ్తున్నంతసేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం, కావాలని అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం, తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం. లేదు, బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అండి? నాకు అర్థం కాదు. ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది. అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకి తిరిగి లాగేసారా తప్పించి, ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అతను బతికేవాడు కదా. కనీసం ఆ సామాజిక స్పృహ లేదు, కనీసం ఆ హ్యుమానిటీ లేదు. అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి, అదే అంట ఒక సైకో పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రాప్తాడు వెళ్ళాడు, హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు. చిత్తూరు బంగారుపాలెం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఒక ఏకంగా మామిడి పళ్ళు అన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు. దాని గురించి పాపం రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది, తొక్కించి పడేశారని ఆ రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. పైగా బయటకు వచ్చి మాట్లాడతాడండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి, ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి?